ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? యెషయా గ్రంథము 40:18. పోలిక. దేవునితో సమానంగా తమను తాము పోల్చుకునే నేటి బోధకులు తదితరులు ఈ వాక్యాన్ని బట్టి ఏమంటారు? సర్వోన్నతునితో నన్ను నేను సమానని చేసుకుందును అని అనుకున్న ప్రధాన దూత అయిన లూసిఫర్ గతి ఏమైందో జ్ఞాపకం ఉందా? దేవుణ్ణి ఎవరితోనూ పోల్చలేం. ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎవరితోనూ పోల్చలేం. ఎంతో ప్రత్యేకమైనది. ఆయనలాగా ఆయన మాత్రమే ఉంటాడు. ఇక ఆయన రూపాన్ని దేనితో పోల్చగలం? సమస్తము ఆయన్ని సృజించిందే. ఇక దేనితో ఆయన రూపాన్ని సాటి చేయగలం చెప్పండి? ఇప్పుడు మనం పూజిస్తున్న దేవుని చిత్రపటాలు, శిలో బొమ్మలు, పావురపు బొమ్మలు ఏవి కూడా దేవుని రూపానికి సాటి రావు. కాబట్టి దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి మాత్రమే ఇవ్వడం మంచిది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.